భగవంతుడు ప్రసాదించిన పునర్జన్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసమే అని పశ్చిమ ప్రాంత ప్రజల ఆశయమైన మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వమే నెరవేరుస్తుందని ఇచ్చిన మాట నిలబెట్టుకుని మార్కాపురం జిల్లాను ప్రకటించిన చంద్రబాబుకు పశ్చిమ ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలను తెలుపుతున్నామని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. చంద్రన్న మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో మార్కాపురం యూత్ ఆధ్వర్యంలో మార్కాపురం నూతన జిల్లా ప్రకటించిన సందర్భంగా మార్కాపురం పట్టణంలోని 7 హిల్స్ సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు టూ కెరన్ కార్యక్రమం వివిధ కాలేజీల విద్యార్థులు పాఠశాల విద్యార్థులతో జై చంద్రబాబు జై కందుల నినాదంతో హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని టూ కెరన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీలో విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో మార్కాపురం జిల్లా జేజేలు పలుకుతూ జిల్లా ప్రకటించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ జై చంద్రబాబు జై కందుల అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలోని 4 మాడ వీధుల గుండా టూ కెరన్ నిర్వహించారు. ఇటు చూసిన యువత విద్యార్థులు ఆశ్రధ్వానాల మధ్య టూ కెరన్ 2500 మందికి పైగా పాల్గొని జయప్రదం చేశారు. టూ కెరన్ చూసేందుకు సైతం పట్టణంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తిలకించారు. ఆనందధ్వనుల మధ్య మార్కాపురం జిల్లా సంబరాలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కృష్ణారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, తాళ్లపల్లి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు జవాజీ రామంజనేయులు, యూత్ నాయకులు దొడ్డ సురేష్ రెడ్డి, గఫర్ ఖాన్బాయ్, గుంటక వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మార్కాపురం యూత్ కమిటీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా మార్కాపురం జిల్లా ప్రకటించినందుకు అందరూ కూడా ఆనందంగా ఈరోజు టూ కే రన్లో విద్యార్థులు యువత పాల్గొనడం జరిగింది. దగ్గర సుమారు 2000 పైచీలకు విద్యార్థులు యువత ఈ టూ కే రన్లో పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరినీ మనసారా అభినందిస్తూ ఉన్నాం. ఇది మా భవిష్యత్తు కోసం కాదు, మా యొక్క చిన్నారుల చిరంజీవుల భవిష్యత్తు కోసం మేము ఈ యొక్క జిల్లా ఉద్యమాన్ని తీసుకొచ్చాం. తప్పగా అయితే మా ఉద్యమంలో ఉన్నటువంటి నిజాయితీని, ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాకు జిల్లా ఇచ్చి మా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. జీవితాంతం మా ప్రజలందరూ కూడా ఆయనను హృదయాల్లో పెట్టుకొని పూజిస్తారని చెప్పి మేమైతే మనసారా నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఇదొక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇంత పెద్ద ఛాలెంజ్ని ఎవరు కూడా గత ప్రభుత్వాలు విస్మరిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7.5 కాలంలోనే ఈ యొక్క విద్యార్థుల జీవితాల్లో, యువత జీవితాల్లో వెలుగులు నింపాలా. అలాగే డ్రగ్స్కి బానిసలై గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాల వల్ల డ్రగ్స్కి బానిసలై రోడ్ల పాలవుతా ఉన్నారు. వీళ్ళను పెడదోన పట్టకుండా కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు మాకు జిల్లా ఇచ్చి మా ప్రాంత ప్రజల ఆనందంలో, మా ప్రాంత ప్రజల యొక్క కళ్ళలో ఆనందాన్ని చూశారు. జీవితాంతం మా యొక్క అధినాయకుడు చంద్రబాబు గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి మా ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.